పుదీనా జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది. పోషకాలకు పవర్ హౌస్ అయిన పుదీనాను వివిధ వంటకాల్లో ఉపయోగిస్తాం. అయితే ఇది పంటి సమస్యకు కూడా మంచి రెమెడీ. పుదీనాను రెగ్యులర్గా మన హెయిర్ కేర్ రొటీన్లో చేర్చుకోవడం వల్ల కుదుళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. తద్వారా చుండ్రు సమస్య తగ్గిపోయి హెయిర్ ఫాల్కు మంచి రెమెడీ అని చెప్పొచ్చు. పుదీనా ఆకుల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఆరోగ్యంగా ఉంటుంది. యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంటుంది. దీంతో జుట్టు కుదుళ్లకు మంచి ఖనిజాలు అందుతాయి. హెయిర్ ఫాలికల్ సమస్య తగ్గిపోతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా కలిగి ఉంటాయి. హెయిర్ కేర్ రొటీన్. పుదీనాను హెయిర్ కేర్లో చేర్చుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కుదుళ్ల దురద సమస్యను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా కలిగి ఉంటాయి. ఇది కుదుళ్ల ఇన్ఫెక్షన్ సమస్య నుంచి కాపాడుతుంది. హెయిర్ ఫాల్ సమస్యకు మంచి రెమెడీ. పుదీనాలో విటమిన్ ఏ, కాల్షియం, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. యాంటీ డాండ్రఫ్. పుదీనా రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల అది హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది. నిమ్మరసంలో పుదీనా జ్యూస్ వేసి జుట్టు అంతటికీ అప్లై చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టులో ఉన్న అదనపు నూనెను కూడా ఇది గ్రహించేస్తుంది. గుప్పెడు పుదీనా ఆకులను కర్పూరంలో వేసి మెత్తని పేస్ట్ మాదిరి తయారు చేసుకుని జుట్టు అంతటికీ పట్టించాలి. ఓ అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు పుదీనా ఆకులను జుట్టుకు అప్లై చేయాలి. పుదీనాతో తయారు చేసిన నూనె అందుబాటులో ఉంటుంది. ఇది కొబ్బరి నూనెలో కలిపి జుట్టు అంతటికీ అప్లై చేయాలి. మసాజ్ చేసిన ఒక 5 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. ఇది ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి హైడ్రేషన్ అందించడమే కాకుండా పోషకాలు కూడా అందుతాయి. పుదీనాలో ఎన్నో పోషకాలు కలిగి ఉన్నవి, కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ర్యాషన్ ఉన్న వాళ్ళు పుదీనాకు దూరంగా ఉండాలి. అయితే నేరుగా పుదీనా ఆయిల్ జుట్టుకు అప్లై చేయకూడదు. కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్లో కలిపి వేసి జుట్టు అంతటికీ అప్లై చేయాలి.